హాయ్ అన్న, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హైదరాబాద్ ఐటీ లాగ్స్. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మన ఐటీ కంపెనీలో ఒక 15 వెహికల్స్కి అయితే రిక్రూట్మెంట్ ఉందన్న. పెద్ద ఎస్యూవీ వచ్చేసి 5 వెహికల్స్ కావాలి, చిన్నవి వచ్చేసి 10 వెహికల్స్ కావాలన్న. చిన్నవి అంటే సెడన్ వెహికల్స్. ఇవి అయితే మోడల్ అయితే వచ్చేసి 2020 అబవ్ మోడల్ అయితే ఉండాలి. ఇప్పుడు పెద్ద వెహికల్కైనా చిన్న వెహికల్కైనా సేమ్ 2020 అబవ్ మోడల్ అయితే కావాలి. అదేవిధంగా టీఎస్ వెహికల్స్ అయితే కావాలి, ఏపీ వెహికల్స్ అయితే తీసుకోవటం లేదు. అదేవిధంగా బండి డాక్యుమెంట్స్ అయితే అన్నీ ఉండాలి కంపల్సరీగా. ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అవి ఉండాలి. డ్రైవర్ది అయితే కంపల్సరీ కావాల్సింది అయితే పీవీసీ కావాలి, మెడికల్ టెస్ట్ల, డ్రైవర్ లైసెన్స్ ఒరిజినల్ కార్డు ఉండాలి. అదేవిధంగా 3 years కంప్లీట్ అయి ఉండాలి. 3 years కంప్లీట్ అయి ఉంటే మనకు కంపెనీని యాక్సెప్ట్ చేస్తారు. ఇది వచ్చేసి షీట్ వైజ్ ఉంది, మనకు జోన్ వైజ్, ఏ జోన్, బి జోన్, సి జోన్, డి జోన్, ఈ 4 జోన్లు అయితే మనకు ఉన్నాయన్న. ఈ 4 జోన్ల ప్రకారం అయితే మనకు ఉన్నాయి. చిన్న బండ్లకైనా అదే రేటు, పెద్ద బండ్లకైనా అదే రేటు. నైట్లో అయితే ఎస్కట్ అమౌంట్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఎస్కట్ అమౌంట్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ అయినా కాల్ అయినా చేయండి, నా నెంబర్ అయితే నేను పెడతాను. అదేవిధంగా చాలామంది అయితే నార్మల్గా అయితే మెసేజ్ చేస్తున్నారు, ఓన్ ప్లేట్ వాళ్ళు. ఇదైతే ఓన్ ప్లేట్ కాదన్న. ఇప్పుడు కంపెనీలో ఎక్కడ కంపెనీలో అయినా పెట్టుకోవాలన్నా ట్యాక్సీ వెహికల్సే కావాలి. ట్యాక్సీ వెహికల్స్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, ఓన్ వెహికల్స్ అయితే చేయట్లేదు. చాలామందికి ఓన్ వెహికల్స్ అంటే ఏంటి అంటే తెలియదు. వైట్ కలర్ ఉన్న దానికైతే యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ ట్యాక్స్ ఎల్లో బోర్డు ఉన్న దాన్నే యాక్సెప్ట్ చేస్తారు. అదేవిధంగా నైట్ పూట అయితే ఎస్కార్ట్కి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. ఇవి అయితే మనకు వచ్చేసి 15 వెహికల్స్ అయితే రిక్రూట్మెంట్ ఉంది. పెద్ద వెహికల్స్ ఒక 5, చిన్న వెహికల్స్ వచ్చి 10. ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అన్నీ ఉండాలి. ఏ ఒక్కటి మిస్టేక్ అయినా మళ్ళీ బండి అయితే ఇంజక్షన్ చేయరన్నా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే, అదేవిధంగా మీకు ఏమైనా చేయాలనుకుంటేనే కాల్ చేయండి అన్న. నార్మల్గా అయితే మామూలుగా కాదు, నేను చాలా 4-5 వీడియోలలో చెప్పినా కూడా మళ్ళీ చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి అన్న. మనకైతే ఓన్లీ టీఎస్ వెహికల్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, ఏపీ వెహికల్స్ అయితే యాక్సెప్ట్ చేయరు. ఇదైతే చెప్తున్నా. అదేవిధంగా పేమెంట్ అయితే 15 days పేమెంట్ ఉంటుంది, 45 days పేమెంట్ ఉంటుంది. 15 days పేమెంట్కి అయితే ఫ్యూల్ సపోర్ట్ ఉండదు, 45 daysకి అయితే పేమెంట్కి ఫ్యూల్ సపోర్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం వెహికల్ పెట్టుకున్నాక ఒక 1 week వరకు అయితే ఫ్యూల్ మీరు పోపించుకోవాలి. తర్వాత కంపెనీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదైనా మంత్లీ పేమెంట్ అయితే 15 days పేమెంట్కి అయితే మీరే పోపించుకోవాలి. మీకు 15 daysకు అమౌంట్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.